అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 28, 29 వచనాలు. విగ్రహములకు బలి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా? అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, ఘనుడవైన మా తండ్రి, మహాఘనత వహించిన మా రాజా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మీరు మాట్లాడండి. మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. అన్ని విషయాల్లో తగినంత మీ సహాయం ఇచ్చి మహిమ పొందుతారని కోరుతా ఉన్నాం. దేవా, మా ప్రభువా, మా ఎడల మీరు చేసుకున్న జాలికై, ఉపకారములకై కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించారు. మా బ్రతుకులో మరో నూతన దినాన్ని వరంగా ఇచ్చారు. ఈ దినములో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తారని, తోడై ఉంటారని కోరుచూ ఉన్నాం. మా ప్రభువా, మీరు చేస్తున్న ప్రతి విధమైన మేలులు, ఉపకార మహోపకారములన్నింటిని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామానికే చెల్లించుచు, అల్పులం, అయోగ్యులం, అపాత్రులం అయినా మమ్మను ప్రేమించి మా ఎడల మీరు చేసుకున్న జాలికై స్తోత్రములు చెల్లించుచు, కొద్ది నిమిషములు మీ వాక్యమును ధ్యానము చేయనైంటుండగా మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో అమూల్యమైన విషయాన్ని ఈ దినం మన ఆధ్యాత్మిక జీవితం కొరకై తేటగా విందాం. మనము చదువుకున్న ఈ వచన భాగములో ఈ 28, 29 వచనాలలో వారికి ఒక సమస్య ఎదురైనట్లుగా చూస్తాం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను అనంటే వారు వాటిని అనుసరిస్తున్నారనే కదా. అయితే ఆరంభములోనే పులిసిన పిండి మరొక మారు వారు కలిగిన వారుగా ఆ పులిసిన పిండిని గూర్చిన సంగతి బయలుదేరి విశ్వాసులను మిక్కిలి కలవరపెట్టిన సందర్భం చూస్తున్నాం. ఏంటి ఆ పులిసిన పిండి? ఏంటి ఆ ఆచారం? అదేనండి, మోషే విధించిన సున్నతి పొందవలనని. మోషే విధించిన సున్నతి పొందనిది ఎవరికి రక్షణ లేదు అని ఒకసారి మనం విన్నాం. అది ఎంత కష్టమైన విషయం. 15వ అధ్యాయములో
మనము మొదటి వచనంలో ఆ సంగతి విన్నాం. రక్షణ పొందాలి. వారి దృష్టిలో రక్షణ అంటే ఏది? సున్నతి అని. సున్నతిని గురించి చాలా వివరంగా విన్నాం. సున్నతి శరీర సంబంధమైనది అని, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన సున్నతి అనేది పొందాలి అనే సత్యాన్ని మనము తేటగా విన్నాం. ఆ సున్నతిని గురించి ఎవరొచ్చి బోధించారని విన్నాం? యూదయ నుండి కొందరు వచ్చి బోధించినట్లుగా చూస్తాం. అప్పుడే కదా విశేష తర్కవాదము జరిగింది. ఆఖరికి పెద్దలందరూ యెరూషలేమున కలిసి ఆ సంగతి తర్కించి పరిష్కరింపవలనని ఉద్దేశించి మాట్లాడుకున్నట్లుగా మనం ఎరుగుదాం. ఆ సభలో బర్నబా, పౌలు, పేతురులని వారుండిరి. బహుగా తర్కించిన పిమ్మట సభ చివరికి చేసిన తీర్మానం 23 నుండి 29 వచనాల్లో వ్రాయబడింది. ఆ తీర్మానములో మాతో కూడా పరిశుద్ధాత్మ చేరి ఉన్నాడు అని వారు చెప్పడం విశేషం కదా. మాతో కూడా పరిశుద్ధాత్ముడు చేరి ఉన్నాడు. పెద్దలైన సహోదరులను, అపోస్తలను సాక్ష్యమిచ్చి తీర్మానము చేసినట్లుగా చూస్తాం. ఆ తీర్మానం, ఆ విధులు మాకును పరిశుద్ధాత్మకును తోచనని వారు పలికినట్లుగా మనము చూచాం. అవును, క్రీస్తువారు సభగా కూడుకొని ఏ విషయములో తలపోసుకుని ఆలోచించినా వారి యావత్తు ఆలోచనలలో పరిశుద్ధాత్మకు తావివ్వకపోతే మనము ఏది చేసినా ప్రభువు మెచ్చడు. అందుకే ఆ తీర్మానములో ఆయన కూడా ఉన్నారు అని వారు తేటగా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక పాత క్రొత్త నిబంధన చెల్లుచున్న ఈ దినములలో తీర్మానము చేయాలంటే ఎల్లప్పుడూ మొదటిగా వాక్యములోని వెదికి ఆలోచించే ఈ విషయమును గురించి వాక్యములో చెప్పబడినది ఏంటని మనం ఎంతో ప్రశ్నించుకొని ముందు వాక్యముతో సలహా తీసుకొని తీర్మానం చేయాలి. ఎవరితో సలహా తీసుకోవాలి? వాక్యముతో తీర్మానం తీసుకొని అప్పుడు మనము ఇది ఎందుకంటే దైవవాక్యంలో దేవుడు ముందుగానే మన కొరకు చాలా విషయాలు గ్రంథస్థం చేయించాడు. కాబట్టి గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకొని మన ప్రియ ప్రభువుకు మహిమకరంగా మనము తీర్మానాలు చేయాలి. అదే ఆ తీర్మానమే సిద్ధాంతం, ఆ తీర్మానమే డాక్ట్రిన్, ఆ తీర్మానమే సత్యం. అంటే ఏది? ఈరోజు లేఖనాలను పరిశీలించి చేయాలి. అది ఎట్లా అంటే, ఒకటి, పాత నిబంధన ఛాయ ఉండాలి. 2, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పి ఉండాలి. 3, కార్యాలలో అనుసరించి ఉండాల. 4, పత్రికలలో హెచ్చరించి ఉండాల. అర్థమైందండి? 1, పాత నిబంధనలో ఛాయ ఉండాల. 2, సువార్తలలో యేసు ప్రభు చెప్పి ఉండాల. 3, కార్యాలలో అనుసరించి ఉండాల. 4, పత్రికలలో ఆ సంగతిని హెచ్చరించి ఉండాల. ఈ 4 ఉంటేనే అదొక ప్యాట్రన్, డాక్ట్రిన్, సిద్ధాంతం, సత్యం అవుతుంది. ఈ 4 లేకుండా ఎక్కడో ఒక చోటే ఉంది అని మన సొంత ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుని ఇది చేద్దాము అని అంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం.
ఆ మాట కూడా చెప్పాడు. సేవ గాని, నియమ నిబంధనలు గాని. సమూయేలు మొదటి గ్రంథం 2:35 ప్రకారంగా ఉండాలి. అవి నమ్మదగినవిగా ఉండాలి. అవి దేవుని యోచన ప్రకారంగా ఉండాలి. అవి దేవునికి అనుకూలంగా ఉండాలి అన్నాడు. అవి నమ్మదగినవిగా ఉండాలి. దేవుని యోచన ప్రకారంగా అయి ఉండాలి. దేవునికి అనుకూలమై ఉండాలి. అంటే మనకు అనుకూలంగా, మన యోచన ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని సేవ చేయడం కరెక్ట్ కాదు. సంఘాలను నడిపించడం కరెక్ట్ కాదు. సంఘ సేవలు, సంఘ పరిచర్యలు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ సంఘము చూసినా ఏమని మొదలుపెట్టారండి? వారికి ఎలా నచ్చితే అలా, ఎలా తోస్తే అలా, ఏది చెయ్యాలంటే అలా చేస్తున్నారు. అరే, ఇది వాక్యం చెబుతుందా లేదా? వాక్యంలో ఈ సంగతి వ్రాయబడిందా లేదా? ఇది మనం చేయొచ్చా చేయకూడదా? దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? మనుషుల్ని సంతోషపెట్టుచున్నామా? ఇది దేవుడు మెచ్చుతున్నాడా? ఇది మనుషులు మెచ్చుతున్నారా? ఇది దేవునికి ఆనందమా? ఇది మనుషులకు ఆనందమా? మనం చేసేది ఏంటి అనే వివేచన నేటి దినాలలో సంఘాలలో ఉన్నదంటారా? అది లేదు ప్రియులారా. దానివల్ల చాలా ఇబ్బంది రేపు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. దాని నుండి సంఘాలు కాపాడబడాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను నా మట్టుకు నేను. ఎందుకంటే దేవుని చిత్తం అంటే మనం ఏదనుకుంటే అది జరిగితే దేవుని చిత్తం, అలా కాకపోతే దేవుని చిత్తం కాదంటే ఎట్లా? అర్థమైందా నా పదం? మనం ఏది అనుకుంటే అది దేవుని చిత్తం. మనం అనుకుంటే దేవుని చిత్తమా? మనం అనుకున్నవన్నీ జరిగితే దేవుని చిత్తం. మనం అనుకున్నవి జరగకపోతే దేవుని చిత్తం కాదా? ఎలా లెక్క వేస్తున్నారో చూశారా? ప్రభునందు ప్రియులారా, విషయాలను మీరు అర్థం చేసుకోండి. కనుక మన ఆలోచన పరిశుద్ధాత్మ కూడా సమ్మతించేటట్లుగా ఉండాలి. అసలు ఆలోచన చేసేటప్పుడు ఎంత చక్కని నిర్ణయాలు చేయాలో కూడా దావీదు కాలంలోనే చెప్పాడు. దావీదు ప్రధానుల ఆలోచన, పెద్దల ఆలోచన, అధిపతుల ఆలోచన, చేరి వచ్చిన ప్రజల ఆలోచన అంతా విన్న తర్వాత ఒక తీర్మానం ఆయన చేశాడు. అవునా కదా? అప్పుడు అది అందరికీ అనుకూలంగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథాల్లో మనము చూడవచ్చు. ఏదో మనం ఒక్కళ్ళమే నిర్ణయం చేస్తే అది దేవునికి అంగీకారం కాదు కదా. కాబట్టి ఆయన చేసిన ఆలోచన విధానం చాలా గొప్పగానే అనిపించింది. ఇది మందసము విషయంలో ఆయన చేసిన ఆలోచన విధానం బాగా అనిపించింది. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి, ఎవరెవరితో? సహస్రాధిపతులు 1000 మంది పైన అధిపతి, శతాధిపతి 100 మంది పైన అధిపతి, ఇక అధిపతులు ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను
లేవీయులను మనతో కూడుకొనినట్లు వారి యొద్దకు పంపి అన్నాడు. ఇశ్రాయేలీలందరితో అన్నాడు. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన అన్నాడు. ఏంటి ఆలోచన? 3వ వచనం, మనము దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయుంటిమి. ఈ కార్యం 4వ వచనం, సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదమనిరి. ఎవరెవరండి? ఇప్పుడు అందరితో ఆలోచన చేశాడా లేదా? చేశాడు. సహస్రాధిపతులున్నాడు, అధిపతులున్నారు, సమాజకులు అందరితో కూడా ఆలోచన చేశారు. అసలు రాజుగారు వీరందరితో ఆలోచన చేయాల్సిన పని ఏంటి? రాజుగారి నిర్ణయం చేసుకొని ఆ మందసాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చుగా, దావీదు సిద్ధపరిచిన స్థలములో. ప్రజలకు కూడా సంగతి తెలియాలి, ప్రజలలో కూడా విషయం అర్థం కావాలి, అందరికీ అర్థం అవ్వాలి, అది అందరూ ఆమోదించాలి. అర్థమైతేనే కదా ఆమోదించాలి, ఆమోదిస్తారు లేదా అంగీకరిస్తారు, లేదా ఆమోదం కాకపోతే వద్దంటారు, అసహించుకుంటారు. కానీ దావీదు చేసిన ఆలోచన అది మంచిది. సౌలు దినాలలో మందసము దగ్గర విచారణ చేయలేదు కనుక మన దినములలో మందసము దగ్గర విచారణ చేద్దాం. ఆ మందసము యొక్క ఉపయోగాలు ఎన్నో చాలానే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలు తేటగా గుర్తించాలి. ప్రభువుకెంతో మహిమకరంగా ఈ సంగతుల ప్రకారంగా చేయాలి అని చెప్పినప్పుడు అందరికీ సమ్మతమైంది, అందరికీ అనుకూలమైంది. గనుక ప్రియులారా, ఎప్పుడైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు పెద్దలు, సంఘం ఒక మంచి నిర్ణయానికి వచ్చి అప్పుడు ఏదైనా కార్యము చేయడానికి సిద్ధపడాలి అనేది మనం చూస్తున్నాం. సరే, ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ కూడా వారితో ఏకీభవించిన సందర్భం, వారి తీర్మానం మనము చూస్తాం. ప్రియులారా, ఈ రోజులో అన్ని బోధలు సరి అయినవి కావు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతున్నారంటే దానిని గురించి పరిష్కారముగా తెలుసుకుందామనే ఆలోచన ఈరోజు చాలా మందిలో లేదు. గనుక వాక్యం ఏం చెప్తుంది, వారేం చెప్తున్నారనే ఆలోచన లేదు. బహుశా మీరు కూడా ఆలోచించే ఫలానా విషయం అది వాక్యములో ఉందో లేదో, వాక్యములో లేకుండా చేసే తీర్మానాలు అది దేవునికి మహిమ కాదని గుర్తించి దానికి మనము అడ్డము చెప్పి వాక్యం ఎలా చెప్తుంటే మీరు ఎలా ఎందుకు చేస్తున్నారని జాగ్రత్త పడి ఒక మంచి తీర్మానం చేస్తే అప్పుడు మనం పరిశుద్ధాత్మకు చోటిచ్చిన వారం అవుతాం. మీకు అర్థమైపోద్ది. అసలు మీరు వాక్యం చదివితే మీకు అర్థమైపోద్దండి. నేను అందుకే చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి, బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా చదవండి, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యాన్ని నెమరవేద్దాం, వాక్యాన్ని నేర్పిద్దాం కాదు, వాక్యాన్ని నెరవేర్చుదాం, అప్పుడు వాక్యాన్ని నేర్పిద్దాం. అంతే కదండి. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని నేర్పించాలి. అది మనం చేయాల్సినటువంటి పని.
ఎందుకంటే దైవలేఖనంలో దేవుడు ఎప్పుడో ముందుగా నిర్ణయించిన పద్ధతులన్నీ, విధులు, కట్టడలు, ఆజ్ఞలు అన్నీ చెప్పబడ్డాయి. ఎందుకంటే బైబిల్ వ్రాతలు పూర్తయ్యాయి. ఒకవేళ వ్రాతలు పూర్తి కాకపోతే, ఒకవేళ అది మంచిది అనుకుంటే మీ ఆలోచన కూడా తీసుకోవచ్చేమో, కానీ ఇప్పుడు మన ఆలోచనలు తీసుకోవడానికి లేదు. సంఘము, సంఘ సహవాసం, సంఘము యొక్క వృద్ధి, సంఘము యొక్క వ్యాప్తి, సంఘము యొక్క సేవ, సంఘము యొక్క సువార్త ఎలాగున చెప్పాలో మొత్తం డీటెయిల్గా దేవాది దేవుడు లేఖనాలలో మన కొరకు వ్రాయించిచ్చాడు. ఆయనే కదా మన కొరకు వాక్యాన్ని వ్రాయించి ఇచ్చింది. సభవారు ఆలోచించి రక్షణకున్న, సున్నతికి ఉన్న సంబంధమే లేదని తీర్మానించుకున్నట్లుగా చూస్తాం. వాళ్ళు చేసిన తీర్మానంలో కదా సున్నతి వేరు, రక్షణ వేరు. ఆ మాటను బట్టి దేవునికి స్తోత్రం. అలాగే కొంతమంది శనివార ఆచరణ రక్షణకు సంబంధము లేదని తేలవలసింది. ఈ శనివారం చేసేవారు ఉన్నారు చూశారా, వారు సబ్బాతు దినపు మిషన్ వారి బోధ సరి అయినది కాదు. సబ్బాతు దినము వారి మిషన్ బోధ ఉందే, అది కూడా సరికాదు. మేము బైబిల్ కాలేజీలో హెర్సిస్ కల్ట్స్, హెర్సిస్ అంటారు, తప్పుడు బోధలు. కల్ట్స్ తప్పుడు బోధలు, భిన్నమైన బోధలు, వాక్య విరుద్ధమైన బోధలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ కాలేజీలో చెప్పడం జరుగుద్ది. మరి ఇప్పుడు అవన్నీ మీకు ఎక్కడ చెప్తాం? మనకి టూకీగా, తేలిగ్గా అర్థం కావడానికి తప్పుడు బోధ అనేది ఏది అనంటే, ఒకటి శనివారపు బోధ, రెండు సున్నతి బోధ, 3 పాప పరిహార పత్రాల బోధ. ఇప్పటికీ పాప పరిహార పత్రాలు కొందరు అమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ బోధ తప్పుడు బోధ. 3 యెహోవా సాక్షుల బోధ. యెహోవా సాక్షుల బోధ వారేం చెప్తారో తెలుసుగా మీకు? కుమారుడేమీ కాదు, తండ్రే అని. అలాగైతే సౌలెవరు? ధర్మశాస్త్ర ఆచారకుడు, యెహోవా సాక్షి. చాలా నియమ నిబంధనలు కలిగి నిష్ఠ కలిగిన తెగలో పుట్టి మోషే నియమించిన ధర్మశాస్త్రము కొరకై నిలిచిన వాడు. తర్వాత దైవ ప్రత్యక్షత వలన యేసుక్రీస్తు సాక్షి అయ్యాడు. అంతే. వారెవరైనా మిమ్మల్ని అడిగితే యెహోవా సాక్షి, యేసుక్రీస్తు సాక్షి అయ్యాడు. మీరింకా యెహోవా సాక్షులుగా ఉంటే మంచిది కాదు. అలాగునని ఈ బ్రహ్మం బోధలు తానే క్రీస్తు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈ మధ్య ఒక లేడీ బయలుదేరింది, చాలా ఘోరం ఆమె అయితే. ఇలాగున ఎక్కడ చూసినా తప్పుడు బోధలు. మీరేమనుకోనంటే ఒక్క మాట, ప్రతి ఆదివారం రొట్టె విరిచే కూడిక లేకపోతే కూడుకునేది కీడు కొరకే అని చెప్పాడు. మరి ప్రతి ఆదివారము బైబిల్లో ఉందా అని మీరు అనొచ్చు. ప్రతి ఆదివారం బైబిల్లో లేదు, మరి ఫలానా ఆదివారం అని ఉందా? ఫలానా ఆదివారం అని లేదు, ప్రతి ఆదివారము అని లేదు. అందువల్ల ఆదివారము ఎప్పుడొస్తే అప్పుడు వారు రొట్టె విరుచుటకు కూడుకొనిరి. అందుకే ఆదివారమునేమంటారంటే
ఆరాధనా దినం అంటారు. ఆదివారం ఆరాధనా దినం. ఆరాధన దినములో ఒకటి స్తుతి అర్పణ, దాన్ని జిహ్వార్పణ అంటారు. 2 బలి అర్పణ, అదే ప్రభు రక్తమాంసములకు సాదృశ్యం. 3 ద్రవ్యార్పణ, దేవుడు మనకిచ్చిన వాటిలో దేవునికి ఇచ్చుట. ఆదివారమున కూడుకొని వారు చందా పోగు చేసిరి అని చెప్పాడు. కనుక ఈ మూడింటిని కలిపి అర్పణలు లేక ఆరాధన అంటారు. లేకపోతే యాగములు. కాబట్టి ఇవన్నీ తేటగా మనకు అర్థం కావాలి. మరి ఆదివారమున రొట్టె విరిచే కూడిక లేకపోతే మీరు కూడి వచ్చుట కీడు కొరకే అన్నాడు కదా. మరి అలా లేకపోతే, అలా చేయకపోతే ఆ బోధ ఏమిటి? కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ నెలకొకసారి తీసుకుంటేనే కొంచెం నిష్టగా ఉంటారు, కానీ వారం వారం తీసుకుంటే నిష్టగా ఉండరు కదా బ్రదర్. ఏమండి, వారం వారం తీసుకుంటేనే భయముతో జాగ్రత్తతో ఉంటారు. నెలకొక్కసారి అంటే నెలలో ఎన్నిసార్లు బలహీనలు అవుతారు. మరి అలాగైతే రోజు తీసుకుంటే మంచిదే కదండి అని ఇంకొకళ్ళు అంటారు. రోజు వాక్యం వినాలని ఉంది, రోజు రొట్టె విరిచారని లేదు. ఆదివారమున కూడి వారు రొట్టె విరిచిరి అని ఉంది. కాబట్టి దీనికి భిన్నంగా ఎవరు చేయొద్దు. ఒకవేళ ఇప్పటి వరకు చాలా మందికి తెలియక అలా చేస్తే చేయొచ్చు, కానీ ఆదివారమున కూడుకునేది రొట్టె విరుచుటకు అనేది బైబిల్ చాలా స్పష్టంగా పాత నిబంధన క్రొత్త నిబంధనలో ప్రభువు కార్యాలలో పత్రికలలో చక్కని ప్రస్తావన తేటగా కనబడుతూ ఉంది. సరే ప్రియులారా, సమయాన్ని మనం ముందుకు తీసుకువెళదాం. కనుక అసలు శనివారం సున్నతి వలనే మోషే ధర్మశాస్త్రము సమకూడినందున క్రీస్తు సభవారు తీర్మానించి సున్నతి వారు అంగీకరించలేదు. దానిలో శనివారము కూడా కొట్టివేసినట్లుగా ఉన్నది. ఎందుకంటే దానిని వారు బలపరచి ఆచరించవలెనని ఆలోచించినట్లు లేదు. ఎందుకు? సున్నతితో కూడా ఆ సబ్బాతు దినాచారం క్రీస్తు బిడ్డల మీద మోపబడలేదు. శనివారం మిషని వారి బోధ కూడా తగదు అని చెప్పాడు. క్రీస్తు కృపలోనే నిలిచియుండి ఆయనకు మహిమకరంగా అనుకూలంగా జీవిస్తే అప్పుడు పాపం మిమ్మును ఏలదు అని చెప్పాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. వాక్యానికి భిన్నమైనది మనలను ఏలకూడదు. వాక్యానికి భిన్నమైనది మన మీద ప్రభుత్వం చేయకూడదు. కానీ వేళ మనుషుల కల్పించిన పద్ధతులే దైవోపదేశములుగా భావించి బోధించి నేర్పించి చేయకపోతే ఖండించి బయట పెట్టే వాళ్ళు ఉన్నారు. ప్రభువే చెప్పారు తేటగా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు ఎలాగవుతాయి? ఆలోచన చెయ్యండి. ఏవేవి దేవునికి భిన్నంగా ఉన్నాయో, ఏవేవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని అన్నింటిని గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రియులారా, కనుక పరిశుద్ధాత్మకు మాకును తోచెను, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. దేనికి? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ మధ్య కాలంలో చాలా గొడవలు జరిగాయి. బోధకులే వారి మధ్య ఈ సమస్యలు, యూట్యూబ్ అంతా కూడా వీటిని గురించి ఆలోచన చేసి రకరకాలుగా ఒకళ్ళనొకళ్ళు దూషించుకొని చివరికి మొన్న ఈ మధ్యకాలంలో కలిసేట్లండి. కలిసినా
చేతులు కలిసినా మనసులు కలవటం లేదు జనానికి. నిజమా కాదు? నోటితో మెచ్చుకొని నొసటితో వెక్కిరించే వాళ్ళు అయిపోయారు జనం. ఇంకంతే, అలాగే ఉన్నారు. కనుక మనం జాగ్రత్త పడాలి. మనము క్షేమాన్ని పొందాలి. అసలు ఏది క్షేమం అండి? ఇలా చెప్తాను మీకు. నమ్మకమైన బోధ క్షేమం. ఏది క్షేమం అండి? నమ్మదగిన బోధ క్షేమం. ఏది క్షేమం అండి? ఆరోగ్యకరమైన బోధ క్షేమం. హితబోధ క్షేమం. సత్ప్రవర్తనతో కూడిన బోధ వలన క్షేమం. అవునా కాదా? మనము చెప్పేదొకటి చేసేదొకటైతే క్షేమం ఉండదు. మనం ఏదైతే చెబుతున్నామో దానిని ముందు చేసి అది వాక్యానికి సరిపోయింది అని అనుకున్నప్పుడు అప్పుడు చెబితే అది మనకు క్షేమం, మన వర్తమానాలు వినేవారికి క్షేమం. కాబట్టి ఈ విషయాలు కొద్దిగా మీరు ఆలోచన చేసి ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి. అందుకే చెప్పాడు, ఆరోగ్యకరమైన హితబోధను మీరు కలిగి ఆ నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనుడి అన్నాడు. గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, ఆ రోజుల్లో సత్యాలు అనేవి గట్టిగా పట్టుకున్నారు. సత్యాలనేవి గట్టిగా పట్టుకున్నారు గనుకనే దేవునికి మహిమ ఆపాదించగలిగారు. ఈనాడు మన జీవితంలో కూడా మనము కొన్ని విషయాల్లో గట్టిగానే ఉండాలి. ఏ విషయాల్లో గట్టిగా ఉండాలి అని అన్నప్పుడు చూడండి, దైవ గ్రంథములో ప్రభు పిల్లలమైనటువంటి మనము దేవుని వాక్యమని మందసము విషయములో గట్టివారముగా మనము ఉండాలి. మందసము విషయములో గట్టిగా మనము కనబడాలి. ఎందుకంటే మందసం అంటే దేవుడే, మందసం అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యము విషయములో మనము గట్టిగా లేకపోతే మనము దేవునికి విరోధమైన వారం అవుతాం. అందుకే ప్రియులారా, మనము ప్రభు పిల్లలుగా మందసము విషయములో గట్టిగానే ఉండాలి, వట్టిగా ఉండకూడదు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు, వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు అన్నాడు కదా. ఏమన్నాడు? వీరు మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు. ఏ విషయములోనండి? మందిర సేవా సంబంధమైన కార్యాలు. అర్థమైందా? మందిర సేవా సంబంధమైన కార్యాలు. ఎలా పడితే అలా చేస్తే ఊరుకోకూడదు. మందిర సేవా సంబంధమైన కార్యాలలో గట్టివారుగా ఉన్నారు. 26వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. 26:8. ఒబేదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో
మంచి గట్టివారు. ఒబేదేదోము ఎవరో మనకు తెలుసు. మందసము ఆయన ఇంట ఉండగా 3 నెలలు ఆయన సొత్తంతా ఆశీర్వదించబడినట్లుగా మనము లేఖనాలలో స్పష్టంగా మనకు తెలుసు. అవును కదండి. 3 నెలలు మందసం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు 13వ అధ్యాయం 14వ వచనంలో, అదే గ్రంథం 13:14, దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను అన్నాడు. ఆ ఒబేదేదోము ఆ ఇంటిలో ఒబేదేదోము గాని, ఆయన కుమారులు గాని, వారి సహోదరులు గాని, ఏమండి, వారందరూ తమ పని చేయుటలో ఎలా ఉన్నారు? గట్టిగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. అదే 26:4లో దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను అని చెప్పి తేటగా చెప్పాడు. ఒబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడు. అది దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెబుతున్నావు, కానీ నువ్వు ఎందుకు గట్టిగా నిలబడవు? దైవ కార్యాల కొరకు, దైవ సేవ కొరకు, దైవ పని కొరకు. 15వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 22. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడండి. కెనన్య మందసము మోయుటయందు ఎవరట? గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. గట్టివాడంటే అర్థం ఏమిటి? క్రమమెరిగిన వాడని, క్రమాన్ని పాటిస్తున్నవాడని, క్రమాన్ని ఖండితంగా నేర్పించగలిగిన వాడు అని. గత వర్తమానంలో క్రమం కొరకు చెప్పాను. క్రమం, ఎన్ని రకాల క్రమాలు ఉన్నాయో గత వర్తమానం 2వ క్లాసులో తేటగా చెప్పడం జరిగింది. తెలుగు టు ఒరియా కదా, క్రమాన్ని గురించి చెప్పడం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మోతక్రమము నేర్పువాడై ఉన్నాడు, మోతక్రమము నేర్పువాడై ఉన్నాడు అన్నాడు. మోతక్రమము నేర్పేవాడుగా ఉన్నట్లు మనము చూస్తాం. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో మనము ఖచ్చితంగా క్రమాన్ని ఎరిగి క్రమాన్ని పాటించాలి గట్టిగా. ఏ విషయాల్లో? ఇలా చెప్పుకున్నాం. మందసము మోయుటలో, అంటే దేవుని వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళుటలో, తీసుకొని వెళ్ళుటలో. అంటే దాని అర్థం ఏంటి? మోయటం అన్నా, తీసుకొని వెళ్ళటం అన్నా ప్రకటించడం, ఇతరులకు అందించడం, ఇతరులకు చాటి చెప్పడం, ఆ వాక్య పద్ధతిని వారు అర్థం చేసుకోవాలని మనం చెప్పడం. ఇప్పుడు మనమే సరైన విధానములో లేకపోతే ప్రియులారా, ఇంకా ఇతరుల సంగతి ఏమిటి? కనుక మోయుటలో గట్టిగా ఉండాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వాక్యాన్ని గట్టిగా మోయాలి. మందసం అంటే వాక్యమే, దేవుడే. ఇక ఆయన పేరట మందిర పరిచర్య అన్నాడు. సేవా సంబంధమైన పరిచర్య, మందిర పరిచర్య. ఆ విషయంలో కూడా గట్టిగానే ఉండాలి. పరిచర్య ఎలా పడితే అలా జరగకూడదు. ఇక ఆయన పని చేయుటలో గట్టివారు, పని విషయంలో గట్టివారు. ఇది పాత నిబంధనలో ఎవరు గట్టివారో చెప్పాడు, ఏ విషయాల్లో గట్టిగా ఉండాలని చెప్పాడు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకే ఒక్క వచనం, తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
1:9. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను అన్నాడు. హితబోధ విషయమై జనులను ఏం చేసేటట్లుండాలి? హెచ్చరించేటట్లుండాలి. అంతేగాని జనులు ఏది చెప్తే దానికే మనం సై ఇది కాదు. ఏమండే, జనులు చెప్పినట్లు వినకూడదు. జనులకు జడిసి జనులు చెప్పినట్లు విన్న సౌలేం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు, ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు, పాలన పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు కదా. అందుకే దేవుని వాక్యాన్ని వినాలి, జనులకు జడవకూడదు. సగం చేశాడు, సగం చేయలే. ఎవరు? సౌలు. సమూయేలు వచ్చారు, నువ్వు చెప్పినట్లు ఆజ్ఞాపించిందంతా చేశాను, మరి ఆ ఇట్ల రంకెలేంటి, అరుపులేంటి అన్నాడు. ఇవి బలికి బాగుంటాయి అని ఉంచానన్నాడు. చూడండి ఎంత ఆలోచన. నువ్వు ఎందుకు ఇలా చేశావంటే, నేను జనులకు జడిసి పాపం చేశాను, నువ్వు నాతో రాను. నేను రాను, నువ్వు పాపం చేశావు, నీవే నష్టం తెచ్చుకున్నావు, పో అవతలకు అన్నాడు. మనం ఏం చేస్తామంటే, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే, ధనవంతులు ఉంటే, వాళ్ళని చూసి వాళ్ళు తప్పు చేసినా కూడా ఏం పర్వాలేదులే బ్రదర్ అని వాళ్ళు చేసే వాటన్నిటికీ సమ్మతిస్తాం. అవునా కదా? నా రాజైనా, ఆ మంత్రి అయినా, గొప్ప అధికారి అయినా, ధనవంతుడైనా, ఎవరైనా వారి డబ్బుల కోసం ఆశపడి సేవ చేసేవాడు సేవకుడు కాదు. వారికి అనుకూలంగా బోధ చేసేవాడు సేవకుడు కాదు. పేదవాడు తప్పు చేస్తే ఇది ఖచ్చితంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి, బల్ల గుద్దేస్తారు కదా. అదే డబ్బున్నవాడు తప్పు చేస్తే బల్ల గుద్దరు. ఎందుకంటే రేపు ఇవ్వడేమో, మానేస్తే రాదేమో కదా. ఇలాంటి ఆలోచన చాలా మందిలో తప్పు చేస్తున్నారు. అట్లా దయచేసి తన మన భేదం ఉండకూడదు. వాక్యం దగ్గర ధనవంతుడు పేదవాడని భేదం ఉండకూడదు, చిన్న పెద్ద అని భేదం ఉండకూడదు. వాక్యాన్ని వాక్యంగానే చెప్పాలి, హెచ్చరించాలి. ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడుగా ఉండాలి. వాక్యాన్ని ఎరిగి ఉంటే వాక్యాన్ని బట్టి ఖండించగలుగుతాం. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండాలి. ఆ మాట కొంచెం కంఠస్థం చేసుకోండి. నమ్మదగిన బోధను, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండవలెనో. ప్రియులారా, ఇంత తేటగా దేవుని వాక్యం గట్టిగా చెబుతా ఉంటే మనం ఎందుకు అటు ఇటు క్రమము గాని వాటి వైపు కాళ్లను పరుగులు తీయిస్తూ ఉంటారు? క్రమము గాని వాటి వైపు కన్నులు తేరి చూచినట్లుగా ఎందుకు వాటి వైపు కనిపెడతారు? మీరు ఆలోచన చేయండి. క్రమమైన వాటికి మీరు ఏమైనా చేయండి, ఎంతైనా చేయండి. అవసరమైతే క్రమం కొరకు మన ప్రాణాలనైనా ఇవ్వటానికి సిద్ధపడాలి. ఆ రోజుల్లో అలాగున ఉన్నారు కనుక ఉపదేశ క్రమం, వాక్య క్రమం, సంఘ క్రమం, సువార్త క్రమం, అన్ని క్రమాలు ఉన్నాయి. లేవీలకు ఒక క్రమం ఉంది, యాజకులకు ఒక క్రమం ఉంది. క్రొత్త నిబంధనలో సేవకుల క్రమం, పెద్దల అధ్యక్షుల క్రమం, పరిచారకుల క్రమం, పరిశుద్ధుల క్రమం. క్రమము కానిది ఏదైనా అక్రమమే అవుతుంది. అలా ఉండకుండా నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి దేవునికి మనము మహిమ ఆపాదిద్దాం. లేఖనానుసారమైన జీవితం మనలో ఉన్నదో లేదో ఒకసారి పరిశీలనగా చేసుకుందాం. ప్రభువుకు మహిమకరంగా మనము జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా దేవా, కరుణాసంపన్నుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. మా నాయన, పులిపిండిని గూర్చిన బోధ గాని, కలిపి చెరిపెడి బోధ గాని
దురద చెవులు కలిగిన బోధ గాని, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే బోధ గాని, అపవిత్రమైన బోధ గాని, వాక్యానికి భిన్నమైన బోధ గాని, మా ప్రభువా, మేమెవరూ చేయకుండా, మేమెవరం వాటిని అనుసరించకుండా, మీకెంతో మహిమకరంగా మీరు మాకేదైతే నేర్పారో ఆ బోధ, నమ్మదగిన బోధ, నమ్మకమైన బోధ, వాక్యానుసారమైన బోధ మేము బహుతేటగా ఎరిగి ఆ ప్రకారంగా జీవిస్తూ బోధించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మాకు చాలిన దేవ, మా సహాయకుడా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రం. చేరువచ్చిన మా ప్రియులందరూ లేఖనాలను బాగా పరిశీలనగా చదువుకొని అందున్న సత్యాలను అనుసరించడానికి వారి ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని కోరుచు, క్షేమమైన వాటిని వారు అనుసరించగలుగునట్లు నేర్పించమని ప్రార్థిస్తూ, ఆత్మీయ క్షేమాభివృద్ధి మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విన్న సంగతులు సరిగా అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం.